ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిత్యావసర సరుకులను జూన్ 1 నుండి రేషన్ దుకాణాల వద్దనే పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్వహిస్తున్న మహానాడు సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. జూన్ పూర్తయ్యేసరికి 500 పౌర సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని, జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు 2కి 5000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బనకచెర్ల పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అహల్యాబాయ్ హోల్కర్ మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్త అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కొనియాడారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈరోజు జరిగిన అహల్యాబాయ్ హోల్కర్ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహల్యాబాయ్ హోల్కర్ చేసిన పనులను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. మహిళా సాధికారత కోసం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, మరుగుదొడ్లు నిర్మించడం, డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేయడం, ఇంటింటికి కొలాయి కనెక్షన్ ద్వారా మంచినీటిని అందించడం లాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. ప్రజల సౌలభ్యం కోసం వచ్చే నెల 1వ తేదీ నుండి రేషన్ డీలర్ల వద్దనే నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధానాన్ని తీసుకొస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు విజయవాడలోని పలు రేషన్ దుకాణాల్లో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 1వ తేదీ నుండి 5వ తేదీలోగా రేషన్ డీలర్ వారి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందిస్తారని చెప్పారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ను రూపొందించిందని, ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయని మంత్రి పేర్కొంటూ, ప్రతి నెల సరుకులు అందుకోవడానికి ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ఈ కేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. తప్పకుండా ప్రజలకి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరి 12:25 మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12:50 సిహెచ్ గున్నేపల్లి చేరుకుంటారన్నారు. అక్కడ చెరువు పూడికతీత పనులను పరిశీలించి ప్రజలు, ప్రజాప్రతినిధులతో ముఖాముఖి చేపడతారన్నారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమం P4లో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది. అనేక అంశాలకు సంబంధించి రోజుకి 800కు పైగా వార్తా కథనాలను 15 భాషల్లో శబ్ద పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు. అయితే ఈ శబ్ద పోర్టల్లోని సమాచారాన్ని కాంటెంట్ క్రియేటర్స్,
యూట్యూబర్స్ మొదలుకొని ఇప్పుడు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఎటువంటి కాపీరైట్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యానంద స్వర్ణాంధ్ర సాకారాన్ని యోగాంధ్ర కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో విజయానంద్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 125,000 మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని, వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 100 పర్యాటక ప్రాంతాల్లో యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విజయానంద్ వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలగించనున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం తెలిపారు. ఈరోజు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ నుండి ఒక్కొక్క మండలానికి వేరువేరు బృందాల ద్వారా అనధికారిక కట్టడాలను తొలగిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్రలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా సంభాషించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పంటల సాగుకు సంబంధించిన విలువైన సలహాలను, సూచనలను అందించనున్నారు. అందులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పట్టెంపాలెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె. గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెట్ వేదికను ఏకీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంతో ఉద్యానవన పంటల సాగులో రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఖర్చులు తగ్గించడం, మేలైన వంగడాల ఎంపిక, అధిక దిగుబడులు సాధించడం, మార్కెటింగ్ విధానాలను వివరించడం వంటి సలహాలతో శాస్త్రవేత్తలు రైతులతో మమేకమవుతారని ఆయన వెల్లడిస్తూ, రాష్ట్రంలో 11 క్లస్టర్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి ముఖ్యంగా ఏ పంటల మీద వాళ్ళకు అక్కడ పండేదానికి ఆస్కారం ఉంది, మనం ఏం చేస్తే వాళ్ళకు మంచి రేట్ వచ్చే విధంగా ఉంటుంది. అలాగే కొన్ని మార్కెటింగ్ సదుపాయం కావచ్చు, లేకుంటే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగాలి. దాంతోపాటు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మన దగ్గర ఉన్న వాటికంటే మేలైన పరిజ్ఞానం ఉండేట వాటిని కూడా తెచ్చి మన రైతులకు అందించే విధంగా చేస్తే వాళ్ళకు మంచి రేట్ వచ్చే విధంగా ఉంటుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిత్యావసర సరుకులను జూన్ 1 నుండి రేషన్ దుకాణాల వద్దనే పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.